హలో నమస్తే. మీరు చూస్తున్నారు మెడిటెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు మరొక కొత్త మెడిసిన్తో వచ్చానండి. మన సబ్స్క్రైబర్లలో ఒకరైన షరీఫ్ గారు క్వాటిపెన్ అనే మెడిసిన్ గురించి తెలియజేయాలని చెప్పేసి కామెంట్ చేశారు. ఆ మెడిసిన్ గురించి నేను ఇప్పుడు పూర్తిగా మీకు వివరాలు అయితే తెలియజేస్తాను. ఆయనతో పాటు ఈ మెడిసిన్కి ఎవరైనా వాడుతున్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ మెడిసిన్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకొని అవగాహన అయితే పెంచుకోండి. మన ఛానల్ మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే ముందుగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ సింబల్ మీద ప్రెస్ చేయండి. మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అన్ని వీడియోలు పూర్తిగా చూడండి, మెడిసిన్ మీద మంచి అవగాహన అయితే పెంచుకోండి. ఈ వీడియోను ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే చూడండి. అలా చూస్తే మాత్రమే మీకు ఈ మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మరియు ఉపయోగాల గురించి పూర్తిగా అయితే మీకు తెలుస్తుంది. ఈ క్వాటిపెన్ మెడిసిన్ అనేది మనిషి యొక్క మానసికంగా ఇబ్బంది ఉన్న అన్ని రకాల పరిస్థితులకు కూడా ఈ మెడిసిన్ అయితే సూచించడం జరుగుతుంది. అందుకే దీన్ని యాంటీసైకోటిక్ మెడిసిన్ అని కూడా అంటారు. ఈ మెడిసిన్ ముఖ్యంగా మన బ్రెయిన్లోని న్యూరో ట్రాన్స్మిటర్ల మీద పనిచేస్తుంది. అలా వాటి మధ్య ఏ విధమైన సమస్యలు రాకుండా ఉండడానికైతే ఈ మెడిసిన్ ఉపయోగపడుతుంది. ఈ మెడిసిన్ యొక్క ఉపయోగాలు మనోవైకల్యం. ఈ మనోవైకల్యం అనేది కూడా ఒక మానసిక వ్యాధిగా చెప్పవచ్చు. ఏదైనా ఒక విషయం గురించి మనం కొద్దిగా తెలుసుకొని ఎక్కువగా భయపడి మరింత ఎక్కువగా ఆ విషయాన్ని అపార్థం చేసుకోవడంలో వచ్చే సమస్యనే మనోవైకల్యం అని కూడా అనవచ్చు. ఇది ఒక మానసిక సమస్య, కానీ మనం జనరల్గా చూస్తూ ఉంటే ఇది మానసిక సమస్య అని చెప్పేసి మనం అనుకోము. ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి ఈ మెడిసిన్ అయితే సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి బైపోలార్ డిజార్డర్, అంటే ఇది కూడా ఒక మానసికమైన వ్యాధి అండి. ఈ వ్యాధి యొక్క లక్షణాలు సడన్గా ఒక వ్యక్తి బాగా ఆనందంగా ఉండటం, అదే పరిస్థితుల్లో సడన్గా బాగా విచారంగా బాధాకరంగా ఉండటం, అలాగే ఆ వ్యక్తి యొక్క హావభావాలు సడన్గా మారిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ మెడిసిన్ అయితే సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిప్రెషన్. ఈ డిప్రెషన్ అనే దాని గురించి మనం ముందు వీడియోస్లో కూడా చాలా చెప్పుకున్నాము. ఏదైనా ఒక ప్రాబ్లంలో కానీ ఏదైనా ఒక సిచ్యువేషన్లో కానీ ఒక మనిషి తీవ్రంగా అతిగా ఆలోచించి బాధపడి కంగారు పడి ఒంటరితనంతో ఉండి కోల్పోయినట్టు నిరాశ నిస్పృహలతో ఉండడం జరుగుతుంది. ఇలా కొన్నాళ్ళు ఉంటే కనుక అది డిప్రెషన్కి లోన్ అవ్వడం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మేనియా. ఈ మేనియా అనేది కూడా ఒక మానసికమైన పరిస్థితి. ఈ పరిస్థితిలో సడన్గా ఈ వ్యక్తి యొక్క మానసిక బలం అతి బలంగాను, అలాగే శారీరకంగాను మరింత బలంగాను ఉన్నట్లు ప్రవర్తించడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో ఉన్మాదంతోనూ సైకోయిజంలా ఆ మనిషి ప్రవర్తించడం జరుగుతుంది. ఇలాంటి స్థితిని మేనియా అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ మెడిసిన్ అయితే సూచించడం జరుగుతుంది. మీకు ఇంకేదైనా మెడిసిన్స్ గురించి కానీ, ట్యాబ్లెట్స్ గురించి కానీ, పిల్స్ గురించి కానీ ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కనుక మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ మెడిసిన్స్ గురించి మీకు పూర్తి విషయాలు అయితే నేను వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ముఖ్య విషయాలు: ఈ మెడిసిన్ డాక్టర్ సూచిస్తే మాత్రమే మీరు వేసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా బయట పర్చేజ్ చేసి డైరెక్ట్గా వేసుకోవడం అయితే అసలు మంచిది కాదండి. ఇక రెండో విషయం ఏంటంటే, ప్రెగ్నెన్సీతో ఉన్న ఆడవారు, అలాగే చిన్నపిల్లలకు పాలిచ్చే మహిళలు కూడా ఈ మెడిసిన్ వాడడం అంతగా మంచిది కాదు. నెక్స్ట్ మూడవది ఏంటంటే, ఈ మెడిసిన్ సూచించిన మోతాదు కంటే అధికంగా వాడటం. నెక్స్ట్ ఈ మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్: బరువు అధికంగా పెరగడం జరుగుతుంది, అలాగే రక్తహీనత ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మలబద్ధకం, తలనొప్పి ఇలాంటివి ఉండొచ్చు. ఇవన్నీ అందరిలోనే ఉండాలని ఏం లేదు, కొంతమందిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇన్కేస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మీకు అధికంగా కనపడితే కనుక మీకు ఈ మెడిసిన్ ఎవరైతే సూచించారో ఆ డాక్టర్ని మీరు సంప్రదించడం అయితే మంచిది. మీకు మెడిసిన్స్ గురించి ఏదైనా సజెషన్స్ కావాలనుకుంటే మా డిస్క్రిప్షన్లో మీకు ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగిందండి. మీరు అక్కడి నుంచి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు.